సో ఆంటీ గారు మ్యారీడ్ కదా మీరు? యా మ్యారీడ్ అండి. మ్యారీడ్ కదా. సో ఇప్పుడు ఇలాంటి వీడియోస్ చేయడం అంటే ఆర్టిస్టు ఓకే ఫైన్, ఎంత ఆర్టిస్ట్ అయినా కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా. సో ఇంట్లో పర్మిషన్స్ కానీ, హస్బెండ్ పర్మిషన్ కానీ, ఇంట్లో మనకి ఉన్న పిల్లలు కానీ, ఇవన్నీ ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాలి. ఆర్టిస్ట్ అంటే చిన్న మాట కాదు అది. సో మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఎగ్జాక్ట్లీ చెప్పండి. నేను ఫస్ట్ ఇంట్లో అయితే ఒప్పించుకున్నానండి. నాకు చిన్నప్పుడు ఎప్పుడో ఉన్నప్పుడే నాకు ఆఫర్స్ వచ్చాయి, మా ఇంట్లో వాళ్ళు పంపించలేదు. అప్పటి నుంచి నాకు ఖచ్చితంగా నాకు ఏదైనా కావాలంటే అది కావాలి, ఎంత దూరమైనా వెళ్ళిపోతా. వద్దనుకుంటే తల పగలు కొట్టుకొని చచ్చిపోయినా చూడను. అది నా మైండ్ సెట్. నాకు అది ఎందుకు వీళ్ళు వద్దన్నారు, నేను ఇందులోకి వెళ్ళాలి అని నా మైండ్లో పెట్టుకున్నా. తర్వాత నేను కష్టపడి వచ్చాను, చాలా కష్టాలు పడ్డాను, ఓకే అయ్యాను. తర్వాత నాకు షార్ట్ ఫిల్మ్స్ అవి చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేశారు. ఎప్పుడు? బిఫోర్ మ్యారేజ్? మ్యారేజ్ అయినాకే నేను ఇండస్ట్రీకి కూడా వచ్చాను. ఓకే. ఇంట్లో అడిగారు అనమాట. అప్పుడు మా నాన్నగారికి హెల్త్ బాగాలేదు, మనీ కావాలి మనకి, ఎవరు చుట్టాలు కానీ, బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు మనకు రూపాయి ఇవ్వరు, తింటే తిన్నావా ఉంటే ఉన్నావా అని మనకి చెప్పేవాళ్లే తప్ప ఎవరు హెల్ప్ చేయరు. సో నేను అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ చేయవలసి వచ్చింది. రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండేదాన్ని కాదు. ఎప్పుడో 2016 నుంచే చాలా షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాను నేను. అప్పుడు నాకు ఇంట్లో అమ్మ, ఇంట్లో వాళ్ళంటే మా ఇంట్లో చుట్టాలన్నమాట, మా అమ్మ కానీ మా వీళ్ళు కానీ ఏమీ అడగలేదు. చుట్టాలు అడిగినప్పుడు నేను చెప్పుకున్నాను, మీరెవరో మాకు హెల్ప్ చేయలేదు, మీరెవరో మాట్లాడే రైట్ కూడా మీకు లేదు, మా బ్లడ్ రిలేషన్సే. నాతో కొద్ది రోజులు మాట్లాడడం కూడా మానేశారు.